ఏదైతే అథారిటీ ఉంటుందో నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఆ దేశ భద్రత గురించి, ఆ దేశ ముఖ్యంగా అణు బాంబులను ప్రయోగించాలా వద్దా అనే నిర్ణయంపై ఈ అథారిటీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఎస్, దీని మీద ఖచ్చితంగా భారత్ మీద అణు ప్రయోగం జరిపేటువంటి అవకాశం ఉంటుందా లేదా, ఇలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎస్, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ని ఏం చేయలేక అణుబూచిని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే చెప్తుంది, భారత్ పై మేము అణు బాంబులతో దాడి చేస్తాం, మాపై భారత్ ఒకవేళ దాడి చేస్తే మేము అణు బాంబులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ చెప్తూ వస్తుంది. సో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ తో ఇండియాని ఎదుర్కోలేక ఇప్పుడు అణు బాంబులు ప్రయోగిస్తాం అనేటువంటి బూచిని చూపే ప్రయత్నం చేస్తుందా? ఎస్, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. పాకిస్తాన్ ఇవాళ, జై హింద్ సార్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి నేషనల్ కమాండ్ అథారిటీతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భేటీ కాబోతున్నారు. అణు ప్రయోగానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? ఈ ముఖ్యంగా సార్ మన ప్రేక్షకులందరికీ ఈ రోజు చాలా సీరియస్ చర్చ జరిగిపోతుంది కాబట్టి లైట్ గా స్టార్ట్ చేద్దాం. మన చిరంజీవి గారి పాత్రని అమ్మని గమ్మని దెబ్బ ఎంత గట్టిగా కొట్టారు అబ్బాని పాకిస్తాన్ వాళ్ళు తెలుగులో పాటలు మాట్లాడుకుంటున్నారని మీ దాకా వార్తలు వచ్చుంటాయి. అంటే ఊహించండి, ప్రపంచ యుద్ధ చరిత్రలో ఏనాడు కూడా ఏ న్యూక్లియర్ దేశం కూడా ఒకే రాత్రి 4 ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయించుకున్న చరిత్ర ఒక్క పాకిస్తాన్ కే దక్కింది. ఇంకా వాళ్ళు ఏమంటారు, అణుబాంబులు చేసింది గత 3 రోజులుగా ఎందుకు చేయలేకపోయారు? నా ప్రశ్న. చేయలేరు కాబట్టి. ఎందుకు చేయలేరంటారా? ఎందుకు చేయలేరంటారు? ఏంటి పాకిస్తాన్ కు ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? నిజంగా ఆ శక్తి సామర్థ్యాలు లేవా? పాకిస్తాన్ నేను లేస్తే